ఈ వీడియో పన్ను కట్టే ప్రతి భారతీయుడికి. మీరు పన్ను కడుతున్నారంటే ఒక్కసారి ఈ కథ వినండి. నెలాఖరున సాలరీ క్రెడిట్ అవ్వగానే ఆ ట్యాక్స్ డిడక్షన్ మెసేజ్ చూసి ఎవరికైనా కొంచెం కోపం రావడం సహజం. నేను రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదిస్తే నా కష్టార్జితంలో ఇంత వాటా గవర్నమెంట్కి ఎందుకివ్వాలి, అసలు నాకు తిరిగి ఏం వస్తోంది అనిపిస్తుంది కదా. నాకు ఉచిత బియ్యం రావట్లేదు, ఏ స్కీమ్కీ నేను ఎలిజిబుల్ కాదు, మరి నేనెందుకు కట్టాలి అని నా కజిన్ అడిగాడు. రోడ్లమీద టోల్, కారు కొంటే రోడ్ ట్యాక్స్, ప్రతి వస్తువు మీద జీఎస్టీ, ఇన్ని కడుతుంటే అసలీ పన్ను డబ్బులు ఏమవుతున్నాయి అనిపిస్తుంది కదా. సరే వినండైతే. ఈ దేశంలో ఒక అదృశ్య బంధం ఉంది. అది మనకు పే స్లిప్లో కనిపించదు, ఫోన్లో వినిపించదు. అది అర్థం కావాలి అంటే చిన్న కథ చెబుతాను, వినండి. మన కథలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు ప్రకాష్, ఇంకొకరు రాము. ప్రకాష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయిగా ఏసీ ఆఫీసులో కూర్చొని రోజుకి 9 గంటలు కష్టపడితే సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది. కాని అదే రోజు, అదే 9 గంటలు ఒక మారుమూల గ్రామంలో రాము తండ్రి మండుతున్న ఎండలో నిలబడి ఒళ్లంతా చెమటతో తడిసిపోతూ మట్టిని తవ్వుతున్నాడు. రాము ఒక సామాన్య కూలీ కొడుకు. ఆయన తండ్రికి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే వచ్చే కూలీ ఎంతో తెలుసా? కేవలం 300 రూపాయలు. ప్రకాష్ కట్టిన ఆ ట్యాక్స్ డబ్బులు ఆ కూలీ చేతికి వెళ్లలేదు. అవి నేరుగా ఆ ఊరి చివర ఉన్న గవర్నమెంట్ స్కూల్ గోడలయ్యాయి. రాము తిన్న మధ్యాహ్న భోజనమైంది. రాము చేతిలో ఉన్న పుస్తకమైంది. ప్రకాష్ ఏసీలో కూర్చని కట్టిన ఆ పన్ను ఒక కూలీ కొడుకైన రాముకి ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది. కాలం మారింది. 10 ఏళ్ల తర్వాత ప్రకాష్ చేస్తున్న అదే కంపెనీలో ఒక క్లిష్టమైన సాఫ్ట్వేర్ ప్రాబ్లంని సాల్వ్ చేసి కంపెనీని కోట్లాది రూపాయల నష్టం నుండి కాపాడిందెవరో తెలుసా? అదే రాము. ఆనాడు ఆకలితో చదువుకున్న ఆ కూలీ కొడుకే ఈరోజు ప్రకాష్ పక్కన కూర్చొని ఆ కంపెనీని నడిపిస్తున్నాడు. చూశారా? ప్రకాష్ కట్టిన ట్యాక్సు ఒక కూలీ కొడుకుని ఇంజనీర్ని చేసింది. ఆ ఇంజనీరు ఈరోజు ప్రకాష్ ఉద్యోగాన్ని, ప్రమోషన్ని కాపాడుతున్నాడు. మీకు ఉచిత బియ్యం రాకపోవచ్చు, కాని మీకు ఒక అదృశ్య రక్షణ కవచం వస్తోంది. దేశంలో ఆకలి లేనప్పుడు నేరం తక్కువగా ఉంటుంది. ఆ ప్రశాంతతే మీరు కట్టే పన్ను ఇచ్చే రిటర్న్. సరిహద్దులో సైనికుడి ఆయుధం దగ్గర నుండి ఇస్రో రాకెట్ ప్రయోగం వరకు ప్రతిదాని వెనక మీ సంతకం ఉంది. ఇంత జరుగుతుంటే మన చుట్టూ ఉండే కొంతమంది ట్యాక్స్ ఎగ్గొట్టామని, ఇంప్రాపర్ రీఫండ్స్ పొందామని గొప్పలు చెప్పుకుంటుంటే అది తెలివితేటలు కాదు, ద్రోహం. అది తెలివితేటలు కాదు, ద్రోహం. వారు ఎగ్గొట్టే ప్రతి రూపాయి ఇంకో రాముని చదువుకి దూరం చేస్తోంది. నిజాయితీగా పన్ను కట్టడమంటే కేవలం ప్రభుత్వానికివ్వడం కాదు, మీ దేశానికి మీరిచ్చే ప్రాణం. గర్వంగా చెప్పండి, నేను నా దేశాన్ని నిర్మిస్తున్నాను అని. బాధ్యతగల పౌరుడుగా ఉందాం. బలమైన భారతాన్ని నిర్మిద్దాం.